జనగామ జిల్లా నర్మేటి మండలం హనుమంతాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు జిల్లా అధ్యక్షులు కుమూరి ప్రతాప్ రెడ్డికి మరియు నర్మేట మండల ఇన్ఛార్జి గంగమ్మ నరసింహారెడ్డికి నాపై నమ్మకంతో నాకే అనంతపురం గ్రామ అధ్యక్షుని పదవి పొందినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అధ్యక్షులు పాల్వ అశోక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 గ్యారంటీల పథకాలు ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి 4 గ్యారంటీ పథకాలు అమలు చేశారు. ఆ పథకాలను మా గ్రామ ప్రజలకు చేరే విధంగా నేను గ్రామ అధ్యక్షుడిగా ముందుండి పథకాలను అమలు చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు నా పేరు పాల్వ అశోక్, హనుమంతపురం. నేను మొన్ననే వేలుకున్నది 15 రోజులు అవుతుందో వేలుకుని. ఇప్పటికైనా మాకు 10 ఏళ్ళ నుంచి ఏది కావాలి మాకు పనులు ఇప్పటికే మాకు గవర్నమెంట్ వచ్చిన ఏళ్లలో ఇప్పటికి మేము అందరికీ వేలుకున్నామని ప్రజలకు తోటి కలిసి ఉందామని. నేను నా ఓటాకు వచ్చినది కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. నేను దేనికి పోలేదు. కాంగ్రెస్ పార్టీ నా ఓటాకు ఎప్పుడు వచ్చిందో కాంగ్రెస్ పార్టీ తెలియదు. మా కుటుంబమే కాంగ్రెస్ ఇల్లు. మేము మా అన్న సర్పంచ్ అయిన కానీ అన్నీ సేవలు చేసుకుంటూనే వచ్చినాం. మా భూమి నుంచి కూడా బాట ఇచ్చినాం. పండ లాంబడ వాళ్ళకైనా మేము మా జాగ్రత్త నుంచి భూమి కొంత వాళ్ళకి ఇచ్చినాం. మేము అట్లా సేవలు చేసుకుంటూ వచ్చినాం. మేము ఇప్పుడు 6 గ్యారెంటీలు అంటే ఇప్పుడు 2 గ్యారెంటీలు అమలైనాయి. ఇంకో 15 రోజులకు ఇంకో గ్యారెంటీ మొన్న చెప్పిండు. మమ్మల్ని యూత్ ఏంటి బూత్ కమిటీ మొన్న హైదరాబాద్ పిలిచిండు. అచ్చుత ఈ త్వరలో ఈ 15 రోజుల చేస్తామని ఒప్పందం. మొన్న సుత బ్యాంకు రుణమాఫీ సుత చేద్దామని అన్నాడు. ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ మనకు చెప్పలేదు కదా. ఇప్పుడు కొత్త సర్పంచులు వస్తే ఏదన్నా మా విలేజ్లో ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ సర్పంచులు వచ్చినాక ఏది ఉన్నాయని అమలు చేస్తుంది ఉన్నది. నేను ఉన్నాను. చాలామంది ఉండమని నన్ను అధ్యక్షుని కోరుకున్నారు. ఈ అధ్యక్షుని అయితేనే నువ్వు సర్పంచ్ కాదు అవుతావు అని అధ్యక్షుని నన్ను అధ్యక్షుడు. మాకు మొన్న 2000 అంటే మాకు 2000 వేసుకో. 2000 ఎలా అంటే 200 వాళ్ళకు ఎక్కువ పడ్డాయి. ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి సర్పంచులను పట్టుకొని వాళ్ళు పైసలు ఇచ్చి 50,000 ఇచ్చి నెంబర్లకు 10,000 ఇచ్చి ఇవన్నీ ఇట్లా కొనుక్కున్నారు వాళ్ళు. ఇప్పుడు మేము నిన్న నర్మేటలో మీటింగ్ పెట్టినాము. మేము దాంట్లో ఏంటంటే ఎన్ని ఓట్లు అంటే మా ఊరి నుంచి అయితే ఒక 30 ఓట్లతోటి కాలేజీ పిల్లగాళ్ళు టీచర్లు అంటే మనకు అది అంత ఉండదు. మా పిల్లగాళ్ళే ఉన్నారు కాలేజీ పిల్లగాళ్ళు. నేను ఒక 50 ఓట్లతోటి చేస్తాను. మేము ఇప్పటికీ ఫస్ట్ అయితే మేము ఒక 5తోటి అయినాము. ఇప్పుడైతే ఒక 200 మందితో ఉన్నాం. ప్రజలు ఏమనుకుంటలేరు, లేడీస్ ఏమనుకున్నా మంచిగా పెట్టిండు. కానీ ఇబ్బంది కాకుండా వాళ్ళు చేసుకుంటే మంచిది. లేడీస్ ప్రతాప్ అంటే ప్రేమ అందరికి ప్రేమ అయింది. ప్రతాప్ అంటే కానీ అన్నయ్య అంటే కానీ ప్రతాప్ రెడ్డి చేసిన ఈ పనులు, డ్యామ్ పెట్టిండు, కాలువలు చేసింది, ఇవన్నీ ఆయనతో అయినాయి. ఆయన చేసిన నర్మేట మండలంలో కాలేజీ కట్టిండు, హాస్టల్ పెట్టిండు. మళ్ళీ ఇంకో ప్రతాపం ఎమ్మెల్యే ఉన్నప్పుడే పనులు చేసినాయి. ఏది లేదు. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఏం చేసింది లేదు, ఏది లేదు. ఓట్లు 19 చిల్లర అయినట్టున్నాయి. మేము చెప్తూనే ఉన్నాం.
ఏంటంటే 6 పథకాలు 100 రోజులల్లో అమలు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండు. 100 రోజులల్లో అమలు అయిపోతాయి. పడుతూనే ఉన్నాయి. 3 ఎకరాల దాకా 4 దాకా పడ్డట్టున్నాయి. ఎత్తాను మెల్లమెల్లగా ఎత్తనే ఉన్నాడు. మొన్నటి దాకా మళ్ళా ఇప్పుడు రుణమాఫీ చూతా వచ్చే రోజుల్లో రుణమాఫీ చేస్తాను అంటే ఉన్నాయి. ఇప్పుడు ఎంత పని చూస్తే ఆ ఊరుకు పెట్టేదే ఇవన్నీ. ఎందుకంటే విలేజ్లలో ఏది లేనిది ఇప్పుడు గ్రామ పంచాయతీ లేదు. గ్రామ పంచాయతీ తీసి మంచిగా చేద్దామని అదొకటి ఆలోచన ఉన్నది. చెప్పండి ఇవన్నీ ఇప్పుడు డబుల్ ఇప్పుడు ఏమన్నాడు 5 లక్షల ఇల్లు అన్నాడు. ప్రజలకే ఇచ్చుడు. ప్రజలకు ఎవరికి ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇచ్చుడు. టీఆర్ఎస్ ఉన్న ఇల్లు ఎవరికి రాలేదు. ఇప్పుడైతే పింఛన్ల మీదనే లొల్లి వాళ్ళే పెట్టుకున్నాం. మొన్నటిదాకా కూడా మొన్న కాంగ్రెస్ వచ్చిన కాంచెల్లి మంచిగా ఇస్తారని వాళ్ళు అంటారు. మేలు రేవంత్ రెడ్డి, కొమ్మూరు ప్రతాపరెడ్డి వాళ్ళ గ్రామం వాళ్ళకు వచ్చేదా మేము ముందుంటాము. నేను అధ్యక్షుని కాబట్టి వాళ్ళ ముందుండి నడిపించి సెలవు తీసుకుంటాం.